ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రీ బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. ధరణి అక్రమాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రికార్డులలో తప్పులు సరిచేసేందుకు రెడీ అయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోని కొన్ని సర్వే నెంబర్లలో అసలు భూముల కన్నా అధిక భూములు రికార్డులలో నమోదయ్యాయి. సుమారు 8 లక్షల ఎకరాలు అక్రమార్కుల రికార్డులలో నమోదైనట్లు తేలింది. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రికార్డులలో తప్పులు ఉండటంతో రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అయితే తప్పులు సరిదిద్దేందుకు సిద్ధమైన ప్రభుత్వానికి చాలా చోట్ల ప్రజలు సహకరించడం లేదని తెలుస్తోంది. భూ విస్తీర్ణం ఎక్కువగా నమోదైన రైతులు అక్రమంగా రైతు బంధు, క్రాప్ లోన్లు కూడా పొందినట్లు తెలుస్తోంది. భూమి ఎక్కువ నమోదైన రైతులు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు. మరోవైపు భూ రికార్డులలో తప్పులు ఉన్న రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఈ వ్యవహారం రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. భూ రికార్డుల సవరణకు రైతులెవరూ ముందుకు రాకపోవడంతో అధికారులు ఆర్ఎస్ఆర్ ద్వారా డిజిటల్ రికార్డులు సరిచేస్తున్నారు. ఒక్కో పాస్బుక్ లో ఏకంగా 5 ఎకరాల వరకు తేడా ఉన్నట్లు రెవెన్యూ శాఖ తనిఖీల్లో తేలింది. పాస్బుక్స్ లో భూమి ఎక్కువగా నమోదైన వాళ్లకు పెట్టుబడి సాయం ఎక్కువగా వస్తోంది. ఆఫీసర్లకు చెప్తే ఆ మొత్తం తగ్గిపోతుందని భావించే వాళ్లు చెప్పడం లేదని తెలుస్తోంది. ఇక మరికొందరు తమకు ఎక్కువ వచ్చిన విస్తీర్ణాన్ని అమ్ముకుంటున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో పొజిషన్ కోసం క్షేత్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. ఇక ఆర్ఎస్ఆర్, డిజిటల్ రికార్డులకు మధ్య ఉన్న గ్యాప్ ను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. మిస్సింగ్ సర్వే నంబర్, మిస్సింగ్ ఎక్స్టెంట్ కింద భూమి తక్కువగా ఉన్న రైతులు పెట్టుకున్న అప్లికేషన్లు, వారిచ్చిన ఆధారాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, సేత్వార్ రికార్డులను పట్టుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో ఒక్కో రికార్డ్ వెరిఫికేషన్ కు చాలా టైం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎక్కువ విస్తీర్ణం నమోదైన రైతుల బై సర్వే నంబర్లు గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి వారి నుంచి భూమి వెనక్కి తీసుకోవడం కష్టమని అధికారులు చెప్తున్నారు. రికార్డుల సవరణకు భూ యజమానులు సహకరించే పరిస్థితి లేదని వాపోతున్నారు. దీంతో ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 1956 నాటి సేత్వార్ రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ ద్వారా ప్రభుత్వం డిజిటల్ రికార్డులను సరిచేస్తోంది. దీనిపై రెవెన్యూ శాఖలో కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. అయితే అధికారులు చేపడుతున్న సర్వేలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఆర్ఎస్ఆర్ కు, డిజిటల్ రికార్డులకు మధ్య వేలాది ఎకరాల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్ఎస్ఆర్ ప్రకారం 32 జిల్లాల్లో బేస్ సర్వే నెంబర్లలో 26.98 లక్షల ఎకరాల భూములు ఉండగా ప్రస్తుతం ధరణిలో బై నెంబర్లతో కలిపి 32.80 లక్షల ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో 90,000 ఎకరాలు, ములుగులో 34,000 ఎకరాలు, మేడ్చల్, మల్కాజ్గిరిలో 16,000 ఎకరాలు, రంగారెడ్డిలో 28,000 ఎకరాలు, సంగారెడ్డిలో 16,000 ఎకరాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.